Making vegetable biryanis. We need 2 potatoes, 2 carrots, and 3 onions, 5 chilies, 3 tomatoes, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగలు, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. 1 గ్లాస్ రైస్కి మనం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఘీ అండ్ లిటిల్ బిట్ ఆయిల్, లిటిల్ బిట్ టర్మరిక్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి బిర్యానీ చేసుకోవడానికి. దీనికోసం కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఘీ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అండ్ ఘీ హీట్ అవుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ హీట్ అయిన తర్వాత ఆనియన్, and the chilies, ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ అండ్ చిల్లీ కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా మనకి కుక్ అయిపోయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న బఠానీ, నెక్స్ట్ రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ కుక్ అవుతుండగానే కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ టర్మరిక్ కూడా, పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఒక మూత పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా లిడ్ తీసుకోండి, కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, మాడకుండా. ఎక్కువ తిప్పకూడదు. ఇలా వెజిటేబుల్స్ ఒక 30% కుక్ అయిన తర్వాత నేనైతే ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా వెజిటేబుల్స్ ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. టూ, త్రీ. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ చక్కగా బాయిల్ అయ్యే వరకు ఇలా ఎసరు ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్ ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే
మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ చెక్ చేశాను ఫ్రెండ్స్, నాకు సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని జస్ట్ అలా వాష్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, నానబెట్టలేదు. ఈ రైస్ని మనం అందులో యాడ్ చేసేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా కలిపేసుకొని, నేనైతే నార్మల్ రైస్తోనే నేను ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడికే వరకు అలా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేద్దాం. ఫైనల్గా అయితే బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో అయితే నేను ఎక్స్ట్రాగా ఏమీ పౌడర్స్, మసాలా పొడి అయితే నేను వేయలేదు. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది.